ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లిలో జరిగిన హత్యోదంతానికి సంబంధించిన హంతకుల విషయం కానీ, అట్లాగే సిద్దిపేట నుంచి మాయమైపోయినటువంటి 5 కుటుంబ సభ్యులకు సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు నిద్రపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సిద్దిపేట డివిజన్లో ఇటీవల జరిగినటువంటి ఈ 2 సంఘటనలకు సంబంధించి పెద్ద ఎత్తున పోలీసుల చర్యల పట్ల, పోలీసుల పనితీరు పట్ల విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా కమ్మలపల్లిలో 4 రోజుల క్రితం ఒక కిరాణా షాపులో అమ్ముకుంటున్నటువంటి మహిళను హత్య చేసి ఆమె ఇంట్లోంచి 20 తులాల బంగారాన్ని ఎత్తుకు వెళ్ళడం జరిగింది. ఈ హత్య సంచలనం కలిగించింది. అట్లాగే ఇక్కడ ఖాదర్పుర ప్రాంతంలోని ఒక కుటుంబ సభ్యులు 5 కూడా ఇక్కడి నుంచి మాయమైపోయారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు సంబంధించిన సమాచారం కనీసం పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇట్లా చాలా సంఘటనలు జరుగుతున్నా కూడా సిద్దిపేట డివిజన్కు సంబంధించిన పోలీసుల పనితీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేరపూరితమైనటువంటి సంఘటనలు ఇటీవల చాలా పెరిగిపోయిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని ఈ దుండగుల్ని పట్టుకోవాలని, నేరస్తుని పట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. 119వ రోజు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగిస్తున్నారు. తమ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అక్కడ శివంపేట మండలం గూడూరులోని ఒక గురు దత్తాశ్రమానికి సంబంధించిన ప్రతిష్టా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అట్లాగే షిరిడి సాయిబాబా దేవాలయానికి సంబంధించిన ప్రతిష్ట, అట్లాగే గురు దత్తాత్రేయ స్వామికి సంబంధించిన దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం అక్కడ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఇక నర్సాపూర్లో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని చెప్పి, ఆయనకు ఏ పని చేయడం చేత కావడం లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా విమర్శించడం జరిగింది. ఒకవైపు వేములవాడలో గోవులు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నా కూడా ప్రభుత్వానికి పట్టింపు లేదని, మరోవైపు రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నా కూడా ప్రభుత్వానికి పట్టింపు లేదని, కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు తనపై, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపై కమిషన్లు వేసి కేసులు నమోదు చేసి వేధించడం తప్ప మరొక పని చేయడం లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మంచి పనులు చేసినటువంటి కేసీఆర్కు నోటీసులు పంపి విచారణ పేరిట వేధిస్తున్నారు తప్ప ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఏవి చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు విమర్శించడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.